ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? విప్పు తొలగించడం అనేది కేవలం కట్టి తుడుపు చర్యనా, లేకపోతే ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగించాలనేది మీ డిమాండ్? సార్, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈరోజు 7-8 నెలల తర్వాత నేను విప్పు పదవి నుంచి అరవస్థితులైనటువంటి వ్యక్తిని తొలగించాలనేటువంటి ఒక కారణం చూపిస్తూ చేతులు దొరుకుకోవడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య సార్. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్. 8 నెలలుగా హర్షవీణ చేస్తున్నటువంటి పోరాటం, ఆ తర్వాత ఒక ముస్లిం మహిళ మీద ఇదే ఎమ్మెల్యే అనేటువంటి అరవ శ్రీధర్ మాట్లాడినటువంటి విధానం ఎంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడినాడో మనం అందరం కూడా చూస్తున్నాం. కానీ అప్పుడు రాని ఉలుకుపాటు ఇప్పుడు సడన్గా అరవ శ్రీధర్ మీద ఉన్నటువంటి విప్పును తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటిది ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసినప్పుడేమో అరవ శ్రీధర్ని ఏమీ చేయలే. నిజంగా ఆయన హర్షమైన విషయంలో కానీ ఈ ముస్లిం మహిళ మీద చేసినటువంటి కామెంట్స్ కానీ చాలా నీచమైనటువంటి కామెంట్స్. ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఈ అరవ శ్రీధర్ మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోకుండా జస్ట్ పక్కనుండి అయ్యా నువ్వు ఈ కార్యక్రమాలకు రాకుండా మనం చూద్దామని చెప్పని ఒక త్రిసభ్య కమిటీని వేసి ఆ కాలయాపన చేశారు. అతను నిజాన్ని ఒప్పుకొని నిజం చెప్తున్నాడు. కానీ వయసురీత్యా చంద్రబాబు నాయుడు గారు పెద్దోడు, వాడు వీడు అనకూడదు. కానీ మిగతా అరవ శ్రీధర్ గారు చెప్పిందంతా కూడా ఏ విధమైనటువంటి లోపాలు లేవు, అవాస్తవాలు లేవు, అన్ని వాస్తవాలే. నేను దాన్ని కూడా ఖండిస్తున్నా. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి స్థానంలో వాడు వీడు అనడం అనేటువంటిది తప్పు. కానీ మిగతా అతని ఆంతర్యం ఏదైతే అరవ శ్రీధర్ గారి ఆంతర్యం ఏంటనేటువంటిది ఎగ్జాక్ట్గా కరెక్ట్. చంద్రబాబు నాయుడు చేసేది చెప్పాడు. ఇటువంటివి చెప్పినప్పుడు ఎందుకు అతని పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ అవసరం వచ్చిందనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా సార్, అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి సార్ మీరే అంటున్నారు కదా, అటుగా సార్ మీరే అంటున్నారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని వాడు వీడు అనడాన్ని మీరు ఖండిస్తున్నారు. అవును, మరి ఖండించడం అంటే అనడం తప్పు అని మీరు అంగీకరిస్తున్నారు. వాడు అనేటువంటి మాట తప్ప మిగతా కరెక్టే సార్. చంద్రబాబు నాయుడు గారి తీసుకోవడాన్ని ఖండిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? సార్, చంద్రబాబు నాయుడు గారి మీద వాడు అనేటువంటి మాట తప్ప డైలాగ్ లో మిగతా అన్ని కూడా అరవ శ్రీధర్ చెప్పినటువంటివి వాస్తవం వాస్తవం వాస్తవం, ఎక్కడా తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేయడు, ఏమీ చేయడు. అసలుకి అన్ని చెప్పేటువంటి మోసాలే అనేటువంటి మాటలు అనేటువంటి కూడా వాస్తవం. ఈ రోజు జరుగుతున్నటువంటి పాలన